నేనైతే రసం ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి. రసం చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అవి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, గార్లిక్, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆనియన్, హాఫ్ మూన్గా కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలి. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ముందుగా ఉడకపెట్టుకున్న టమాటో, కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు అండ్ కొంచెం చింతపండు. యాక్చువల్గా టమాటో ఉడకబెట్టే ముందు కొంచెం కందిపప్పు యాడ్ చేయండి. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసంలో. ఫ్రై అయ్యేలోపు ఇది బాగా పిండి జ్యూస్ తీయాలి. ఇప్పుడు ఆ రసం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకొని ఒకసారి పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ రసం ఈస్ రెడీ. ఈ కాంబినేషన్ ఇలా వంకాయ ఫ్రై పెట్టుకొని తింటే ఉంటుంది యమ్మీ.